కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలికూరు గ్రామ పంచాయతీ పరిధిలో పూర్వం 300 సంవత్సరాల క్రితం మన పూర్వీకులచే నిర్మించినటువంటి రామజీవ ధ్వజస్తంభం నిర్మించారు. ఇది నేటికి జీర్ణోధారణమై శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు దాని స్థానంలో మరొక నూతన ధ్వజస్తంభం నిర్మించడానికి వేద పండితుల ఆధ్వర్యంలో తొలగించి శాస్త్రీయంగా అదే స్థానంలో కొత్త ధ్వజస్తంభం నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. జరిపించబడింది. ఇదంతా కూడా దీన్నే గ్రామ మధ్యలో ఎక్కడైనా ధ్వజస్తంభం ఉంటే దాన్ని పెరుమాడు స్తంభము అని పేరు. దాన్ని మన ఇష్టదైవం రామ ధ్వజస్తంభం అని, అలాగే పెరుమాడు స్తంభం అని, సుదర స్తంభం అని, చక్ర స్తంభం అని, గరుడ స్తంభం అని, దీపస్తంభం అని చెప్పి దానికి అనేక రకాలైన పేర్లతో ఈ ధ్వజస్తంభాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధ్వజస్తంభం దేవాలయం దగ్గరే ఉండాలా లేకపోతే గ్రామ మధ్యలో ఉండాలంటే ఇక్కడ గ్రామ మధ్యలోనే ఉంది. డాక్టర్ బి.